ఈ సహవాస కూడికల్లో దేవుని వర్తమానం అందించటానికి నరసరావుపేట ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు స్టీవెన్ అన్న తన కుటుంబం మన మధ్యలో ఉన్నారు. ఒంగోలు జిల్లా కందుకూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఇర్మియా దైవజనులు తన కుటుంబముతో ఈ కూడికల్లో మన మధ్యలో ఉన్నారు. ఇంకా సేవకులు రేపటి దినము నుంచి వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి దినము ఉదయకాలమున మొదటి వర్తమానం మనకు అందిస్తున్న సేవకులు నరసరావుపేట ప్రాంతములో పరిచర్య చేస్తున్న గ్రేస్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరపు దైవజనులు స్టీవెన్ అని ఈ మొదటి వర్తమానం అందించాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చేతులు రెండు పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్దాం. అమ్మా చేతులు రెండు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సహవాస కూడుకులకు, ఈ ప్రార్థన కూటాలకి కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ మీ పక్క వాళ్ళకి అందరూ వందనాలు చెప్పండి. అమ్మా మీ పక్కన కూర్చున్న వాళ్ళకి అందరికీ వందనాలు చెప్పండి. హల్లెలూయా చెప్పారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సహవాస కూడికలకు ప్రేమతో మమ్మల్ని పిలిచిన దైవజనులు సురేష్ అయ్య గారికి, గీతక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఎంతో పరిచర్యలు సహకరిస్తున్న విశ్వాసులు, యవనస్తులు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రారంభించబడిన ఈ సహవాస కూడికలు ఈరోజు సాయంత్రం, ఈరోజు సాయంత్రం, రేపు పగలు, రేపు సాయంత్రం, ఎల్లుండు పగలతో ముగించబడతాయి. సాధ్యమైనంత వరకు మీరు ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందండి. కుటుంబాలు సమేతంగా కూడి వచ్చి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సెంటర్ కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దైవజనులు, మరి నేను మార్గం సరళం చేసేవాడును, నా వెనక వచ్చేవాడు గొప్ప దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నేను మార్గం మాత్రమే ఇప్పుడు సరళం చేస్తాను. ఒక అరగంట సేపు ఒక 3 మాటలు చెప్తాను. నా వెనక వచ్చే దైవజనుడు మీకు విస్తారమైన వాక్యాన్ని చెప్తారు. ఆ వాక్యములు అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక అది గమనించుకుని ఒక 2-3 మాటలు మీరు శ్రద్ధగా వినగలుగుతారని, దేవునికి స్తోత్రం, వినగలుగుతారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక శోధన మనకి. ఆమేన్. ఓకే, అందరూ మనసు పెట్టండి, అందరూ మనసు పెట్టండి. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకరు చదువున్న వాళ్ళు చదువుతారు, చదువులేని వాళ్ళు అందరూ నాకు చూస్తూ వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వాక్యం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు, మీరు
జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు ఈ మాటలు మన వినుకుడలో ఆయన దీవెనకరంగా మార్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవచన గ్రంథములో రాయించిన మాటలు ఏంటంటే, ఇక్కడ యెరూషలేముకి వచ్చిన వారి గురించి, యెరూషలేమును ప్రేమించిన వారి గురించి ఆ సందర్భంలో దేవుడు చెబుతున్న మాటలు ఈ మాటల్లో ఒక భాగాన్ని మనం తీసుకున్నాం. ఈ భాగం ఏంటంటే, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించెదరు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు అని ఒక మాట, ఒక లైన్ను మనం చూసాం. జనముల ఐశ్వర్యమును అంటే ఇప్పుడు లోకములో అనేక మంది గొప్పవారు ఉన్నారు, లోకములో అనేక మంది ధనవంతులు. ఒకవేళ మీకు అర్థం కావాలని ఇంకా చెప్పాలంటే, మన భారతదేశంలో ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు ధనవంతులు. ఇలా కొన్ని దేశాల్లో చూస్తే అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ ఒక ఆత్మీయ సంబంధంగా మనం చూస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, జనముల ఐశ్వర్యము అంటే ధనవంతులకున్న ఆ ఐశ్వర్యము, ఆ ఆశీర్వాదాన్ని నేను మీకు కలుగు చేసేదను అని ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు ద్వారా ప్రతి ఒక్కరూ దైవ సంబంధమైన మేలులు పొందుకుందురుగాక. ఆమెను పలకండి. ప్రతి ఒక్కరూ దైవ సంబంధమైన మేలులు పొందుదురుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని, మిమ్మలను, మీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ 2025వ సంవత్సరం ఈ 3వ నెలలో ఈ చివరి వారములో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటలన్నీ ఆయన వాక్యం ప్రకారము మీరు ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. సకల ఆశీర్వాదములు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబములకు కలుగునుగాక. దైవ సంబంధమైన మేలులు కలుగునుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకునుగాక. ఆమేన్. అమ్మా అందరూ చూడండి, నాకు చూడండి, అందరూ చూడండి. ఈ వాక్యాన్ని బాగా గమనించండి. ఈరోజు నేను చెప్తున్న మాటలు ఏంటంటే, ఆత్మీయ సంబంధమైన దీవెనల గురించి నేను మీకు చెప్తున్నాను. శరీర సంబంధమైన దీవెనల గురించి నేను చెప్పట్లేదు. ఆత్మీయ సంబంధమైన దీవెనల గురించి నేను మీకు చెప్తున్నాను. ఈ లోకములో మన తల్లి కడుపులో వస్తూ ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోతూ మనం ఏమీ తీసుకురాలేము. ఈ భూలోకములో ఎంత సంపాదించుకున్నా అవన్నీ కూడా చిమ్మట్లు కొడతాయని బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది. ఇహలోక సంబంధంగా మనం ఏమి సమకూర్చుకున్నా అవి మనతో రావు, మనం తీసుకుని పోము అని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే దేవుని పిల్లలైన మనము, లేక క్రైస్తవులైన మనము మారుమనసు పొంది బాప్టిజం తీసుకుని క్రీస్తునందు బ్రతుకుతున్న మన జీవితాల్లో మనం ఆత్మీయ సంబంధంగా ఒక సంపద సృష్టించాలి. ఆత్మీయ సంబంధంగా ఒక ఆశీర్వాదము కలిగి ఉండాలి. ఆత్మీయ సంబంధంగా ఒక ఉన్నతమైన మేలులు పొంది ఉండాలని లేఖనాల్లో అనేకమైన అంశాలు రాయబడి ఉన్నాయి. ఒకవేళ మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అని మీరు అడిగితే నేను దానికి చెప్పే సమాధానం ఏంటంటే, మీరందరూ లేక మీరు, నేను, మనందరము కలిపి ఒక మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్టే అదే ఆశీర్వాదం. కృపావరములు కలిగి ఉన్నట ఆశీర్వాదం. లేకపోతే అనేకమైన బైబిల్ గ్రంథములో 9 కృపావరాలు ఉన్నాయి, ప్రార్థనా వరం ఉంది, ఇక అనేకమైన వరాలు ఉన్నాయి. ఇట్లాంటి వరాలు కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు ఆత్మీయ సంబంధంగా దీవించబడ్డవారు అని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరము ఆత్మీయ సంబంధంగా దీవించబడి, మనమందరము ఆత్మీయ సంబంధంగా బలపడి, ఆత్మీయ సంబంధంగా స్థిరపడి, ఆత్మీయ సంబంధంగా కట్టబడి, ఆత్మీయ సంబంధంగా
ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఇగో ఈ ప్రార్థనలు, ఈ సహవాస కూటాలు, లైట్లు కట్టి మైకులు కట్టి ఇవన్నీ ఎందుకంటే ఏ విధమైన చేతనైనా దేవుని పిల్లలు ఆత్మీయ సంబంధంగా సమృద్ధి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉన్న సభలు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థము అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు చెప్తారు? దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమో అర్థమైందో మీకు అన్నీ తెలుసు కానీ తెలియనట్టుకుంటారు అన్నమాట మీరు మామూలుళ్ళ. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని ప్రాంతాల కంటే మీరందరూ మంచిగా దీవించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన ఏ ఆశీర్వాదమైన రెండూ కావాలి మానవుడికి. నా భాషలో నేను చెప్పాలంటే మానవ జీవితానికి భూ సంబంధంగా దీవించబడాలి, అలాగే పర సంబంధంగా దీవించబడాలి. భూ సంబంధంగా నీకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దీవించబడవా అని నేను మీకు చెప్పకపోయినా ఆత్మీయ సంబంధంగా మట్టుకి మీరు దీవించబడాలనే ఉద్దేశం నేను చెప్పగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆశీర్వాదమైన ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదమైన భూ సంబంధమైన ఆశీర్వాదమైన ఏ ఆశీర్వాదమైనా మీలో ప్రతి ఒక్కరూ పొందుకుని ఈ సభలు ముగించుకుని తిరిగి వెళ్ళుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిర్లక్ష్యంగా వెళ్ళకూడదు, ఎవరిని తృప్తి లేకుండా తిరిగి పోకూడదు. ప్రతి ఒక్కరూ ఈ సహవాస సభల ద్వారా, ఈ సహవాస కూడికల ద్వారా ప్రతి ఒక్కరు ఏదో ఒక మేలులు క్రీస్తునందు, ఏదో ఒక ఆశీర్వాదము మీరు స్థలములో పొందుకుని తిరిగి వెళ్ళుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఐశ్వర్యము మీరు పొందాలంటే, జనముల ఐశ్వర్యము, లోకములో ఉన్నవాళ్ళు గొప్పలకు కలిగిన ఆశీర్వాదాలు, ఆ మేలులు మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనము ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఏం చేస్తే జనముల ఐశ్వర్యం మనం పొందుకుంటాము అని లేఖనంలో చూస్తే ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకరు చదువుతారు. చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళని యాంకు చూస్తూ వినండి. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయము 25వ వాక్యం. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము ఇచ్చును. ఆ లైన్ మీరు నోట్ చేసుకోండి. ఐశ్వర్యము అన్న మాట ఆ లైన్ కాడ మీరు టిక్ పెట్టుకోండి. మీకు మూలవాక్యంలో చెప్పాను, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు అని మీకు ఒక మూలవాక్యం చూపించాను. మన సబ్జెక్ట్ ఏంటంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం మనకి ఎలాగొస్తుంది? లోకములో గొప్పోళ్ళు కలిగిన ఆ ఆశీర్వాదం మనకు ఎలాగొస్తుంది? లేక మనం ఎలాగ ఐశ్వర్యవంతులు అవుతామో, భూ సంబంధంగా కానివ్వండి, ఆత్మీయ సంబంధంగా కానివ్వండి, ఏ ఆశీర్వాదం విషయంలో మనము ఎలాగ మనం అవుతాము అని లేఖనాల్లో మనం గమనిస్తే ఈ మొదటి పాయింట్ మనం గమనించాలి. వాక్యం చెప్తుంది, ఫిలిష్తీయుల్లో ఒకరిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యము అనగా ఆశీర్వాదము అనుకోండి. ఐశ్వర్యం ఇచ్చును అని ఆయన అక్కడ ఒక లైను రాసి పెట్టి ఉంచాడు. తల్లపైకెత్తిన యాంకు చూడండి, అందరూ చేతులపైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన ఐశ్వర్యవంతులుగా కావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ రాయబడిన 2-3 మాటలు మీకు చెప్తాను నేను. ఫిలిష్తీయుల్లో నుంచి ఒకడు వస్తున్నాడు. ఒక ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను, మిమ్మల్ని అందరినీ నేను ఇలా చేస్తాను. ఈ సంగతులంతా మీకు బాగా తెలుసు, నేను కొత్తగా మళ్ళీ మీకు చెప్పవసరం లేదు, మీకు అందరికీ తెలుసు మాట. గొలియాతు అనే ఒక వ్యక్తి, అతను ఒక ఫిలిష్తీయులకి సంబంధించిన వాడు. ఆ వ్యక్తి అంటాడు కదా, దేవుని పిల్లల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడి నోటుకొచ్చినట్లుగా రకరకాల ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన గురించి రాబడిన మాట ఏంటంటే, ఇగో వచ్చుచున్న వాడిని ఆ ఫిలిష్తీయుల్లో ఒకరిని చంపిన వాడికి రాజు
బహుగా ఐశ్వర్యం ఇచ్చాను. అంటే ఇప్పుడు ఐశ్వర్యవంతులు కావాలంటే రాజు అన్నగడ దేవుణ్ణి పెట్టుకుందాం. రాజు అన్నగడ పరలోకమైన దేవుణ్ణి మనం పోల్చుకుందాం. ఫిలిస్తీన్లు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫిలిస్తీన్లు అనగా పాపానికి సాదృశ్యము. ఫిలిస్తీన్లు అనగా పాపానికి సాదృశ్యము. ఫిలిస్తీన్లు అనగా దేవుని బిడ్డలకి విరోధంగా మాట్లాడేవారు. ఫిలిస్తీన్లు అనగా అసూయ పరులు. ఫిలిస్తీన్లు అనగా ఏమండి, ఇక వాళ్ళే ఉండాలి, మేమే ఉండాలి, మేమే తినాలి, ఇక మేము తప్ప ఇక లోకంలో ఇక ఎవరు ఉండకూడదు అన్న స్వభావం కలిగిన వారు. ఇక చెప్పుకుంటూ పోతే ఫిలిస్తీన్లకి అనేకమైన స్వభావాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫిలిస్తీన్లు అంటే ఎవరు అంటే వాళ్ళు పాపానికి సదృశ్యంగా రాయబడి ఉంది. ఫిలిస్తీన్లు అనగా ఒక శత్రువులు. ఫిలిస్తీన్లు అనగా ఒక దుర్మార్గమైన కార్యాలు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఫిలిస్తీన్లని మనం చంపాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులు పాపాన్ని చంపాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపాన్ని చంపాలి. ఫిలిస్తీన్లు అనగా పాపము. ఇప్పుడు దేవుని పిల్లలను మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే పాపాన్ని చంపుతామో, పాపాన్ని మనం దాన్ని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు రాజు అనగా దేవుడు మనకి ఐశ్వర్యం ఇస్తాడు. మనకు వచ్చే ఆశీర్వాదములకు, మనం పొందుకునే ఆశీర్వాదములకు అనేకమైన దుర్మార్గమైన కార్యాలు అడ్డుపడుతున్నాయి. అందుకని మీరు చేసిన పాపములకు ఏమండి మీకు నాకు మధ్యలో అడ్డుగోడ వలె ఉన్నాయని లేఖనాలు రాయబడి ఉన్నాయి. పాపం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే నా భాషలో చెప్పాలంటే ప్రార్థన చేయకపోవటమే పాపం, వాక్యము చదవకపోవటమే పాపం, పరిచర్య చేయకపోవటమే పాపం, ప్రార్థన చేయకపోవటమే పాపం, మందిరానికి రాలేకపోవటమే పాపం. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టం లేని కార్యము ఏది జరిగించినా అది పాపమే ఆత్మీయ సంబంధంగా. అందుకని ఇప్పుడు నువ్వు ఫిలిస్తీయుడు అనే పాపాన్ని, ఫిలిస్తీయులనే దేవునికి విరుద్ధమైన కార్యాన్ని, ప్రతి కార్యాన్ని నువ్వు ఎప్పుడు చంపుతావో, ఎప్పుడు తొలగించుకుంటావో అప్పుడు మీరు ఆత్మీయ సంబంధంగా కానివ్వండి, భూ సంబంధంగా కానివ్వండి, మీరు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు. హల్లెలూయా. ఈ ఐశ్వర్యం ఎవరిస్తారంట? చెప్పండి ఎవరిస్తారంట? రాజు మీకు ఐశ్వర్యమును ఇచ్చును. రాజు అనగా మనకి దేవుడు పోల్చుకుందాం. ఇప్పుడు దేవుడు మనకు ఐశ్వర్యం ఇవ్వాలి, ఆ ఐశ్వర్యం మనం పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం మన దిగి రావాలి. ఈ సభలో దేవుని మేలు పొందాలి, దైవ కనికరం పొందాలి, దేవుని కృపను పొందాలి. ఏ విధమైన చేతనైనా పరలోక సంబంధమైన ఆ కృపవరములు పొందుకుని నేను వెళ్ళాలి అని అనుకుంటే నీవు దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏదైనా ఉందా అది ఉంటే దాన్ని నువ్వు చంపాలి. పాస్టర్ గారు సంపాలంటున్నాడు అన్ని మీరు పాగున్న వారిని చంపడానికి పరిగెత్తమాకండి కత్తులు తీసుకొని. పాస్టర్ గారు అయ్యగారులో సారోళ్ళు వాక్యంలో చెప్పారు వాళ్ళని చంపాలంట, ఏం చంపాలంట. ఇక మేము అన్ని రేపటి నుంచి కత్తులు తీసుకొని గొడవలు తీసుకొని బయలుదేరమోకండి. నేను చెప్పేది ఆ చంపడం కాదు, అర్థమవుతుందా? నేను చెప్పేది ఆ నరుక్కోటాలు ఆ చంపటాలు కాదు. ఏమండి ఆత్మీయ సంబంధంగా భక్తిపరంగా దేవునికి నీకు ఏది అడ్డుగోడ వలె నిలబడి ఉందో, ఏది అడ్డుగా ఉందో దాన్ని నిశ్చయముగా నువ్వు తొలగించుదువుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిశ్చయంగా ఎదిరించి వెళ్ళిపోవును గాక. చిన్న అబద్ధమైన పాపమే వాక్యం చెబుతుంది. ఈ విచారం చేసే వాళ్ళకి ఎంత శిక్ష ఉందో చిన్న అబద్ధం ఆడేవాడు కూడా అంతే శిక్ష ఉంది. మీరు అనుకోవచ్చు అయ్యా ఈ విచారం వేరు, నరహత్య వేరు. నరహత్య చేసేవాడికి, వ్యభిచారం చేసేవాడికి ఎంత శిక్ష ఉందో, ఎంత నరకం ఉందో, చిన్న అబద్ధం కూడా ఆడేవాడికి అంతే నరకం ఉంది, అంతే శిక్ష ఉంది. మీరు అనుకో చిన్న అబద్ధమేగా, ఏందమ్మా ఆదివారం చర్చికి రాలేదు, అయ్యారు ఆదివారం నేను రాలేకపోయానులే, ఎడగపోయానులే అని ఇంట్లో ఉండి ఫుల్గా తిని నిద్రపోనని చెప్పకుండా ఆడకపోయానులే ఎడగపోయానని చెప్పు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అబద్ధం కదా. మరి అబద్ధికులను దేవుడు తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు.
పూలన్నీ చల్లి ఒక మండపం వేసి ఆ మండపం మీద కూర్చోబెడతాడా? అమ్మ నువ్వు మంచిగా అబద్ధాల్లో నువ్వు సీనియర్ మోస్ట్వి, కళ్ళెమ్మలు పెట్టే విషయంలో సీనియర్ మోస్ట్వి, కొంపలు కూల్చే విషయంలో నువ్వు సీనియర్ మోస్ట్వి, కొంపలకి చిచ్చు పెట్టే విషయంలో నువ్వు సీనియర్ మోస్ట్వి. నువ్వు గలిబిలి చేయాలని నీ తర్వాత అన్ని దేవుడు తీసుకెళ్ళి మంచి పొలం మీద కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఒరే కాళ్ళు చేతులు కట్టి దాంట్లో వేసానురా. దేంట్లో వేసేలా? అయ్యారు రికమెండేషన్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారని ఫోన్ చేస్తాను, వాళ్ళని కూడా వేసేద్దామరా తీసుకొచ్చేసి. ఎమ్మెల్యే లేదు వాళ్ళు ఎవరిని రికమెండేషన్లు ఏమి ఉండవు, ఎవరి క్రియలు వాళ్ళతో పాటు నువ్వు చేసుకున్న బత్తే, నువ్వు చేసుకున్న క్రియలే, నువ్వు మాట్లాడిన మాటలే, ఏమండి నీ ప్రవర్తనే, నీ ఆలోచనలే, నీ బత్తే, ఇవన్నీ నీకు సాక్షిగా పలుకుతాయి. అందుచేత ఇప్పుడు నువ్వు ఏ విధమైన చేతనైనా నువ్వు ఆత్మీయ సంబంధంగా దీవించబడాలంటే, నువ్వు ఐశ్వర్యవంతులకు కావాలంటే, నీ కుటుంబంలో ఉన్న దరిద్రం తొలగిపోవాలంటే, శాపం తొలగిపోవాలంటే, నీకు దేవునికి అనగా దేవునికి విరుద్ధమైన కార్యము అది ఏదైనా సరే దాన్ని నువ్వు సంపుదువుగాక. ఆమె అని చెప్పరా? ఒక ఆమె అని చెప్పంటే ఆమె లోపల నోట్లు ఏకలు పోనీ అంట. నోట్లు ఎప్పుడైతే ఏకల ఆమె అంటే ఆమె నిద్రపోతా ఉంది. పాస్టర్ గారు చెప్పరు ఆమె అని చెప్పరంటే ఆమె అన్న లోపల 2 ఏకలు పోనీ అందంట. ఇప్పుడు మీరు కూడా అక్కడ చెప్తున్నారు అన్నమాట ఆమె అని చెప్పమంటే. సంతోషంగా చెప్పండి. చెప్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దెబ్బకి పక్కన ఇక్కడ ఉన్న దురాత్మలు పారిపోవాలి సెంటర్కి. ప్రైజ్ ది లార్డ్. ఒక పాస్టర్ గారు ఇట్లాగే వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే ఈ గ్రౌండ్లో క్రియ చేస్తున్న దురాత్మ శక్తులన్నీ యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోను కాకని పలికాడంట. ఆమె పలికితే ఒక సుడిగాలు వచ్చిందంట. ఆ సుడిగాలు తిప్పి ఆ శివరిలో కూర్చున్న ఒక ముసలమ్మని ఎత్తుకుపోయిందంట. ఆ సుడిగాల ముసలమ్మ గాల్లో ఆ కుర్చీలన్నీ కింద పడిపోయి ముసలమ్మ అలా వెళ్ళిపోతున్నాడు. గాల్లో వెళ్ళిపోతుంటే అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయినా అయ్యా అంటుందంట. అసలు సంగతి ఏంటంటే ఆ ముసుల్లో ఆ నిద్రదేవం తీసుకొచ్చింది. ఆ నిద్రదేవం అందరికి ముట్టించింది. దేవుడు ఏం చేశాడు? నిన్ను మేఘాల్లో కొనుక్కుపోతానమ్మన్నట్టు ఏలియాని మేఘాల్లో ఆయన తీసుకుపోయాడు. ఎక్కడికే? ఆకాశానికి. ఈమెని గాల్లో తీసుకుపోయాడు దేవుడు. దరిద్రం ఉండకూడదని గ్రౌండ్లో. దేవుని స్తోత్రం కలుగుడు గాక. ఆమేన్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరందరూ ఖచ్చితంగా దీవించబడాలి. తల్లి చెప్తుందండి, ఒక వారంలో నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఒక మాట అడుగుతాను, మీరేమనుకోమోకండి పాస్టర్ గారు అని చెప్పమ్మా అన్న. అయ్యా నేను యేసుప్రభువుని నమ్ముకుని 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల గురించి నేను ఒకే ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన నాకు జరగట్లేదు. మా కుటుంబంలో అసలు మేలులు జరగట్లేదు. ఏ సమస్య తీరలేదండి. ఏ బాధ తొలగిపోలేదు. బాధలు అలాగే ఉన్నాయి, సమస్యలు అలాగే ఉన్నాయి, ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు. బతుకు ఏం మారలేదు. జీవితం ఏం మారలేదు. పాస్టర్ గారు అసలు ఏందంటావా? అసలు దేవుడు ఉన్నాడంటావా లేదంటావా అంటుంది. ఇంక నేనేం చెప్పాలి? 20 సంవత్సరాలు భక్తి చేస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు భక్తి చేస్తున్నావు. ఇది సీనియర్ మోస్ట్వి, అన్నీ తెలుసు. కుటుంబాలు కడతావు, కుటుంబాలు ఇప్పుతావు, అన్నీ చేస్తావు. మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నావు. అసలు ఏంది అని నేను వాళ్ళ మనవన్ని అడిగా, ఏందిరా మీ నాయనమ్మ సంగతి అంటే, అయ్యో పాస్టర్ గారు ఇగో నీకు మా నాయనమ్మ సంగతి నీకు తెలీదు అన్నాడు. ఏందిరా అంటే, చర్చి నుంచి రాగానే మా నాయనమ్మ ఇక ఇంత లాగు చుట్ట రివాసులో కాల్చింది. ఎలాగంట? మామూలుగా ఎత్తి నిప్పు బయటికి తోకలోన పెడతారు. ఈమె తోక బయటికి నిప్పు లోనగా పెట్టి కాల్చిద్దంట. ఓయమ్మో, ఈమె మామూలుది కాదుగా. ఎట్ట కాల్చిద్దంటే మామూలుగా పాస్టర్ గారు నిప్పు లోనగా పెట్టి రివర్స్లో ఊదిద్ది. ఇక ఊతుంటే ఇక మామూలుగా ఉండదు. ఇక గొప్ప ఊదిది. ఇంకా ఇక నోరంతా ఎర్రగా అయిపోతుంది. పళ్ళన్నీ కైని వేసి నవ్వులి ఇక ఆయాకు ఈ ఆకు ఆ సొన్నం ఈ సొన్నం ఇక వేసి నిప్పి అని వేసి నవ్వులుతుంది అని చెప్పాడు. ఓహో, అది అసలు కారణం. ఏది? 20 ఏళ్ళ నుంచి భక్తి చేస్తుంది కదా.
20 ఏళ్ళ నుంచి ఉన్న ఆ పథకాలని ఎందుకు ఆగిపోయి? ఏమండి, దేవుడి ద్వారా వచ్చే పథకాలు ఉన్నాయే, జగన్నాన్ని ఇచ్చే పథకాలన్నీ ఎందుకు ఆగిపోయి బాబు అంటే, ఆ పథకాల మూట, ఉచ్చాల మూట, ఆశీర్వాదాల మూట ఎందుకు ఆగిపోయిందంటే ఇక దీనివల్ల ఆగిపోయింది. దేనివల్ల? 5 అడుగుల మనిషి 3 అడుగులు సొట్టుందే, అది ఆఫ్ చేసేసింది. దీవులన్నీ ఇంత పొడుగు 5 అడుగులు 5 అంగుళాలు సొట్ట, ఏమండి, అది ఆఫ్ చేసేసింది. ఇప్పుడు ఇక నేను ఒకసారి పిలిచి అడిగా, ఏందమ్మనంటే ఆ పాస్టర్కి ఇలాగంట కదా అలాగంట కదా అంటే, పాస్టర్ గారు మీకు చెప్పేశారా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పాడు? వాడు చెప్పాడా? వాడు ఉంటాడో పోతాడో అంటుంది. ఎవరినే మనమని పట్టుకుని వాడు ఉంటాడో వాడు పోతాడు, వాడు చెప్పాడా? వాడు చెప్తాడు వాడు అని ఇంత లావు మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదాలు ఏం పొందుకుంటా? బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం కాదు కానీ, నువ్వు వచ్చి పోవటం అన్నది ముఖ్యం కాదు కానీ, నీ బతుకు మారిందా? నీ జీవితం మారిందా? నీ మాట మారిందా? నీ క్రియలు మారినయా? నీ చూపు మారిందా? నీ బ్రతుకు మారినప్పుడు, నీ జీవితం మారినప్పుడు, ఆగిపోయిన 20 ఏళ్ళు 30 ఏళ్ళు అది 5-6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ నీ మీదకి దిగివచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీవు సంపవలసిన క్రియలను సంపాలి, తీసేసిన క్రియలన్నీ తీసేసేయాల. కాయలన్నీ ఇప్పుడు మంచి కాయలు చెడ్డ కాయలని గైడ్ చేస్తారు, అలాగ నువ్వు అయిపోవాలి. నీ జీవితము పరిపూర్ణంగా దేవునికి నువ్వు అప్పగించేసుకోవాలి. అప్పుడే నీవు దైవ సంబంధమైన ఆ ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులు పెగ్గ చెప్పండి, నిద్రపోతర చెప్పండి హల్లెలూయా. చేపల కింద సాయంత్రం మేము కరెంట్ పెడతాం. ఎవడైతే నిద్రపోతున్నారో మా పాసగా అక్కడ అటుముట్టి అంటమాట, అక్కడ మీరు లెగిస్తారు. అప్పుడు అటు చేస్తాం సాయంత్రం రేపొద్దు నుంచి. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరొక మాట నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, దైవజనులకు అప్పగిద్దాం. మరొక మాట, సామెతల గ్రంథం, మరొక ఆశీర్వాదం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యం. మరొక ఆశీర్వాదం. ఎప్పుడు మన ఐశ్వర్యవంతులు అవుతాం మాకు రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును. అదిగో అయ్యా, అదిగో ఆ మాట మీరు నోట్ చేసుకోండి. వినయమునకు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగు. దేని వల్ల కలుగును అమ్మా? దేని వల్ల కలుగును? నాకు చూడండి సార్, నాకు చూడండి తల్లిలారా, ఎవరన్నా వస్తుంటా లంకెండలు వస్తూ ఉంటారు. ఏదో నాకు అర్థం కాదు, వాళ్ళు మనుషులే వీళ్ళ మనుషులే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచోళ్ళంతా చెప్పండి గట్టిగా, మంచోళ్ళంతా గట్టిగా చెప్పండి హల్లెలూయా. కులిపోతామని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరన్నా కులిపోతాడువా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నీవు ఎప్పుడు ఐశ్వర్యవంతులు అవుతావంటే పాపాన్ని చంపినప్పుడు, అనగా ఫిలిష్తీయులను చంపినప్పుడు మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. సెకండ్ పాయింట్ అర్థం ఏంటంటే, భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యమును ఘనతయు కలుగును. ఎవరికి అంటే భయభక్తులు కలిగిన వారికి మాత్రమే కలుగును, అందరికి కాదు. బాగా వినండి అమ్మా. ఏ వ్యక్తులైతే ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళే గణపరచబడతారు, వాళ్ళే గొప్పగా ఉంటారు. ఎవరయ్యే వాళ్ళంటే దేవునికి భయపడిన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడేవారు తినటానికి ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, కరువైనా కగ్గమైనా, ఏమంటే కొండలైనా లోతులైనా, ఏదైనా సరే, ఎప్పుడైనా శ్రమలైనా హింసైనా సరే, ఎప్పుడైనా దేవుని కోసం వాళ్ళు నిలబడగలిగి ఉంటారు. వారు ఎవరంటే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నవారు. వీరు మాత్రమే దీవించబడతారు. ఒక మాట మీకు చెప్తాను చూడండి. బాగా తెలిసిన ఒక వ్యక్తి మన బైబిల్లో ఉన్నాడు, మనకంతా పరిచయం, యోసేపు అని.
యేసేపు చరిత్ర మనకు బాగా తెలుసు. నాకు బాగా నా మనసుకి నచ్చిన మాట ఏంటంటే, నేను నీతో పాపం చేసి దేవునికి విరుద్ధంగా నేను మార్చబడతానా, నీతో నేను పాపం చేసి దేవునికి విరుద్ధంగా నేను మార్చబడతానా, నేను నా పొరపాటు నా పని చేయను నేనని తన తానే ఒక శిక్షగా, అంటే నేను ఈ పని చేయకూడదని తన తానే బోధించుకుని దాని నుంచి దూరం అయిపోయాడు. అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. అందుకునే యేసేపు తన జీవితం అలా ఉంది కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల దేశాలన్నీ కరువు వచ్చేసిన చుట్టుపక్కల దేశాలన్నీ కరువు వచ్చేసి కరువుతో అల్లాడిపోతున్నా యేసేపు ఉన్న దేశంలో సమృద్ధి ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసేపు ఉన్న దేశములో సకల ఐశ్వర్యం ఉంది. యేసేపు ఉన్న దేశములో కరువు లేదు. చుట్టుపక్కల ప్రాంతాలు కరువు ఉన్నది. కారణం ఏంటంటే యేసేపుని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని దీవించాడు. యేసేపుని బట్టి ఆ ప్రాంతంలో దేవుడు ఒక సమృద్ధినిచ్చాడు. ఎందుకు ప్రభా అని అంటే దేవుడు మనకు చెప్పే సమాధానం ఏంటంటే, ఇగో యేసేపు నాకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఇగో నేను యేసేపు ఉన్న ప్రాంతంలో నేను సమృద్ధినిచ్చాను అని దేవుడు చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు కూడా, నీవైనా నేనైనా, మన అందరూ ఎవరైనా సరే భయభక్తులు కలిగిన వారు మాత్రమే వాళ్ళకి సకల ఐశ్వర్యము, ఘనత, మేలు అన్నీ కలుగుతాయి. అది లేకపోవటమే మన జీవితాల్లో సకల శాపానికి, కరువుకి దారి తీస్తుంది. ఈ విషయంలో నుంచి మనకు ఖచ్చితంగా నేను దేవుని వాక్యానికి భయపడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి భయపడతావో, దేవునికి భయపడతావో, వాక్యాన్ని హృదయంలో ఉంటుందో, ఆ వాక్యానికి భయపడినవాడు 4 గోళ్ళ మధ్యలో ఉన్న ఒకలా ఉంటాడు, 10 మందిలో ఒకలా ఉంటాడు. జనాల్లో అయినా ఒంటరిగా ఎక్కడ ఉన్నా సరే వాక్యానికి భయపడే వ్యక్తి ఎప్పుడు ఒకే జీవితం జీవిస్తాడు. రంగుల జీవితం జీవించడు, మాట మార్చడు, నడక మార్చడు. దేవుడికి భయపడేవాడు ఎక్కడ ఉన్నా సరే దేవునికి భయపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా అతను ఖచ్చితంగా దీవించబడతాడు. ఇది యేసేపు జీవితంలో మనం గమనిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం అందరము కూడా ఐశ్వర్యవంతులు కావాలంటే రెండవదిగా నీవు దేవునికి భయపడుదువు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? అమ్మ నాందరూ చూడండి, గడ్డ కింద సపోర్ట్ కర్రలు తీసేయండి. చెట్టుకి సపోర్ట్ కర్రలు పెట్టారు, గడ్డాలకి తీసేయండి. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పరా? మన ఐశ్వర్యవంతులు కావాలంటే ఏం చేయాలి? పాపాన్ని చంపాలి. ఓకే. రెండవదిగా మన ఐశ్వర్యవంతులు కావాలంటే ఏం చేయాలి? దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతాం. మూడవదిగా చెప్పిన ముగించేస్తాను. చదవండి మరొక మాట చదవండి, ఒక మాట చదవండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వాక్యాలు. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై. ఐశ్వర్యవంతుల మాట వచ్చిందా అమ్మ తల్లి? ఐశ్వర్య మాట వచ్చిందా లేదా? రాలేదా? వచ్చిందా? వచ్చిందా గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడోది గమనించండి. క్రీస్తును గురించిన సువార్త మీలో స్థిరపరచబడినందున ఆనియందు అంటే ప్రభునందు సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులు అవుతారు. అంటే బాగా గమనించండి, ఇది అపోస్తుల గురించి అపోస్తల పౌలు గారు తన సంఘానికి చెప్తున్న మాట. ఈ మాట మనం ఈరోజు మనం భావించుకుని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు యేసునందు ఉన్న మనం ఏం చేయాలంటే ఆయన సాక్ష్యము మనలో ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనము ఆ సాక్ష్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ సాక్ష్యం ఎప్పుడైతే మనలో పరిమళ వాసనగా ఉంటుందో, ఆ తర్వాత ఆ బోధలో ఏ బోధలో ఆ అపోస్తులు వేసిన ఆ బోధ ఉన్నదే, క్రీస్తునందు ఉన్న ఆ బోధ ఉందే, ఆ ఉపదేశములోను ఆ బోధలోను మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్.
అపోస్తులు వేసిన పునాది, అపోస్తులు వేసిన బోధ ఉంది కదా, ఆ బోధలో నీవైనా నేనైనా మనము ఐశ్వర్యవంతులు అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ సాక్ష్యం, క్రీస్తు గురించిన సాక్ష్యం మనలో ఎప్పుడైతే స్థిరపరచబడతాదో, పౌలు గారు అంటారు కదా, అపోస్తులు అంటారు కదా కొంతమంది, యేసు ప్రభు ఎవరో, ఆయన్ని ఎవరు చంపారో, ఆయన్ని ఎవరు సిలివేశారో, ఆయనతో మేము ఉన్నాం, మాకు తెలుసు, ఆయనతో మేము తిరిగాము అని ఎక్కడికి వెళ్ళినా ప్రభుని గురించి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ వచ్చారు. ఒరే వీళ్ళు యేసు ప్రభుత్వం తిరిగారురా, యేసు ప్రభుత్వంలో సంతరించారు, ఇక వీళ్ళు యేసు ప్రభు శిశువులు, అది ఇదని వాళ్ళు యేసు ప్రభు గురించి సాక్ష్యము, శిశువుల గురించి సాక్ష్యం మన బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా ఆ సిలువ గురించి, ఆ యేసుక్రీస్తునే ఆ సాక్ష్యము మనలో ఎప్పుడైతే స్థిరపరచబడతాదో, ఆ స్థిరపరచబడిన తర్వాత ఆ సమస్త ఉపదేశములో, ఆ సమస్త బోధలో, ఆ వాక్యములో ఎప్పుడు మనము ఐశ్వర్యవంతులుగా మార్చబడతామో, ఇక ఆ రోజు మన జీవితాలు మామూలుగా ఉండవు. ఏమండి? అందుకనే అపోస్తులు వేసిన మరొక వాక్యం, దానికి లింక్ అయిన వాక్యం చదివిస్తాం, ముగించేసుకుందాం. దానికి లింక్ అయిన వాక్యం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వాక్యం, 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షి. అంటే యేసు ప్రభు గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఈ రోజు నువ్వు ప్రభువుని నమ్మావు, సంఘానికి వస్తున్నావు, మా మనసు పొందావు, రక్షణ పొందావు, నీలో ఏ సాక్ష్యం ఉంది? ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? ఎవరి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నావు? వాళ్ళు ఏం చేశారా, వీళ్ళేం చేశారా అనే ఆ ముచ్చట్లో నువ్వు పడిపో. కానీ క్రీస్తుని గురించి సాక్ష్యము నీలో ఫలిస్తుందా? క్రీస్తుని గురించి సాక్ష్యము నీలో ఉందా? ఆ ఫలాలు, ఆ క్రియలు నీలో పని చేస్తున్నాయా? ఒకవేళ పని చేస్తే నీవు సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను నువ్వు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బోధ మనలో ఉండాలి, ఆ మంచి మనలో ఉండాలి. ఇక చెప్పుకుంటూ పోతే ఏమండి, అపోస్తులు వేసిన పునాదులో మీరు ఏమండి అమర్చబడి ఉన్నారు, మంచి రాళ్ళ వేలి అమర్చబడి ఉన్నారు. ఇక అనేకమైన వాక్యాలు ఉన్నాయి ఈ బోధలో. ఏమండి ఇక్కడ ఇటువంటి పరిచర్యలో మీరు స్థిరపరచబడి నాటబడి ఉన్నారు అనుకోండి, ఈ పరిచర్యలో ఏమండి ఇట్లాంటి భక్తి, ఇట్లాంటి ఉపదేశములు ఉన్నారు అనుకోండి, మనమందరం ఒక రోజున ఏమండి ఒక సంపూర్ణమైన స్థితికి వెళ్ళిపోతాము. సంపూర్ణమైన స్థితికి రావాలి ఒక విశ్వాసి, ఒక దేవుని సేవకుడిగా నేనైనా, విశ్వాసిగా మీరైనా. అది మన ఆత్మీయ సంబంధంగా సంపూర్ణతలోనికి వస్తేనే ప్రభు రాజ్యానికి వెత్తబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక చెట్టుకి ఏమన్నా పూత వచ్చింది, ఆ తర్వాత పిందొచ్చింది, ఆ తర్వాత కాయగా ఒక కాయ తయారైంది, ఆ తర్వాత కాయ ముదిరింది, ఆ తర్వాత కాయ పండింది, ఆ కాయ కోసుకున్నాడు. తోట యజమానుడు ఆ కాయను కోసాడు. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా స్టెప్ బై స్టెప్ ఉపదేశంలోను, భక్తిలోను, ఆత్మీయ సంబంధంగా ప్రార్థనలోను, కృపవరములు, అన్ని విషయాల్లో నీవు సంపూర్ణమైన స్థితికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నువ్వు చేసిన భక్తికి ఒక విలువ, గౌరవం, మర్యాద అన్నీ ఉంటాయి. అందుచేత మన ఐశ్వర్యమునకు, మన ఆశీర్వాదానికి ఆటంకాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని ప్రశ్న వేసుకుని ఈరోజు ఈ మొదటి రోజు, ఈ మొదటి ఈ కూడికలో ఈ వాక్యం ద్వారాగా నిజమే కదా, నేను దీవించబడలేకపోతున్నాను, ఏమి ఆటంకాలు కలుగుతున్నాయి, నేను ఎట్లాగుంటే దీవించబడతాను అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా వేసుకుని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు జన్మల ఐశ్వర్యమును నీవు అనుభవించినట్లుగా, పొందుకున్నట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. అందరూ పైకి లేవండి, దయచేసి అందరూ పైకి లేవండి, దయచేసి అందరూ పైకి లేవండి. పైకి లేచిన వాళ్ళందరూ కూడా అలాగ కళ్ళు మూసుకొని చేతులు రెండు పైకెత్తి ఇన్న ఒక 3 మాటలు, ఇన్న 3 మాటలు అలా ధ్యానం చేయండి. ఒకసారి ధ్యానం చేయండి. మొదటిగా మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే పాపాన్ని చంపాలి. రెండవదిగా ఐశ్వర్యవంతులు కావాలంటే దేవునికి భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా ఐశ్వర్యవంతులు కావాలంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం
మీరు మీలో స్థిరపరచబడాలి. సమస్తోపదేశములో సమస్త జ్ఞానములో మీరు అప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా. కళ్ళు మూసుకొని అందరు దయచేసి కళ్ళు మూసుకొని ఒక మంచి మనస్సాక్షితో 2024వ సంవత్సరం రకరకాలుగా ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో దుఃఖము, ఎంతో ఆవేదన, రకరకాలమైన ఇబ్బందులతో బాధపడ్డాం. ఈ 2025వ సంవత్సరంలో కూడా అదే శాపం ఉండకూడదు, అదే కరువు ఉండకూడదు, అవే ఇబ్బందులు ఉండకూడదు. ఈ సంవత్సరంలో నీ జీవితం ఒక మార్పు కలగాలి. ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఒక గొప్ప మేలు పొందుకోవాలి. నీ బతుకు మారాలి, స్థితి మారాలి, అన్నీ మారిపోవాలి. మారినప్పుడే ఒక ఆశీర్వాదం. ఇప్పుడు ఆ దైవ సంబంధమైన దీవెనలు పొందాలంటే నువ్వేం చేయాలి? పాపాన్ని చంపాలి, అనగా గొలియాతుని చంపాలి. ఆ ఒక వ్యక్తిని చంపిన వాడికి రాజు సమృద్ధిగా బహుమానం ఇచ్చును. అంటే ఆశీర్వాదం అంటే పాపాన్ని చంపాలి. గొలియాతు ఫిలిష్తీయులు అనగా పాపం, దాన్ని చంపాలి. మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితాల్లో ఏమున్నాయో దాన్ని తొలగించుకోవాలి. అప్పుడే ఆశీర్వాదం దిగి వస్తుంది. రెండవదిగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, వాక్యానికి భయపడాలి. యేసేపు భయపడ్డాడు, అందుకని యేసేపు ఉన్న దేశంలో కరువు లేదు. ఎందుకంటే యేసేపు ఎవరయ్యా అంటే దేవునికి భయపడేవారు. యేసేపు ఎవరు? వాక్యానికి భయపడేవాడు. మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడితే ఏమున్నా లేకపోయినా ఎప్పుడైనా స్థిరంగా నిలబడి ఉంటావు. మూడవదిగా క్రీస్తు యేసునందు సాక్ష్యం నీలో ఫలించాలి. సాక్ష్యం ఉందా? మనసుని సాక్ష్యం ఎలా ఉంది? ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఇక ప్రార్థన చేయ సమస్త ఉపదేశములు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. కలిగి ప్రార్థన చేసుకుందాం. నోరుతో పలకండి, యేసయ్యా అని పలకండి. అడుగు ప్రభువుని అడుగు. నువ్వేమి అడుగుతావో అదే నీ జీవితంలో జరిగించాలని ఈ మధ్యాహ్నం ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రమయ్యా హల్లెలూయా. నీకు స్తోత్రం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రాలు. స్తుతి చెప్పు సౌండ్ రావాలి చెప్పు స్తుతి స్తోత్రమయ్యా హల్లెలూయా. స్తోత్రములైన నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. వికర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. వికర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్య
ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే అందరూ పాడదాం. ఆమేన్. కున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెదా. ఆరాధన 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 పలుకు పలుకు ఆవే. ఆరాధన ఆరాధన నా బలమా నా కోట ఆరాధన నీకే ఆశ్రయమా దుర్గమా ఆరాధన నీ. మరొకసారి నా బలమా అడుగు అడుగు ప్రభు నా కోట. అవునయ్యా, స్తోత్రమయ్యా ప్రభు యేసయ్యా. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా నా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పాడదామా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అదే అదే పలుకుతాం. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా విశ్వనాథుడా వీరుడా ప్రేమ పూర్ణుడా శబల కందర బల రికందన శిబిరి కందర బల తిరిబన ఖరబల శబర కందర బల. గ్లోరీ స్తుతి ఆమేన్. గ్లోరీ స్తోత్రమునైనా ప్రతి ఒక్కరిని తాగుతున్న కృప ఒక్కొక్కరిని శక్తితో ఆమేన్ ఆమేన్ నిన్నే పితాతో నీ కృపయందు ఉన్నతమో నిచ్చని స్వామి. ఆమేన్ 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 ఉన్నతమో వర్ణించలేని సూర్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. ఆమేన్ ఆమేన్. అందరూ పలకండి, అందరూ పలకండి, నోరుతో పలకండి, అదే పలకండి. అవునయ్యా, నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా. ఆమేన్ స్తుతి ఆమేన్ ఆమేన్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మళ్ళా మళ్ళా నా తోడు నీవుండయ్యా, నాతో ఉండయ్యా. అయ్యా నాతో మీరు ఉండండి అయ్యా, భయమే లేదయ్యా. నాతో మీరు ఉండండి ప్రభువా. తోడు నీవుంటే మాతో ఉంటే చాలయ్యా. ఈ లోకంలో మాకేమొద్దయ్యా, మీరు మాతో ఉండండి. ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా, నీవే కదా, నీవే కదా. ఆరాధన నీవే కదా, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాలని ఆశపడుతున్నారు. నీ దరిద్రతను కొట్టివేసే దేవుడు, నీ శాపమును కొట్టివేసే దేవుడు, నీ జీవితంలో ఐశ్వర్యం స్తుతి ఆరాధన. ఇంకా ఎంత కాలమని పాపాన్ని చంపకుండా పాపపు మలినముతో జీవిస్తా ఉంటావు. యేసుక్రీస్తు నామములో పాపమును చంపే కృప కలుగునుగాక. యేసు రక్త
రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఇవాళ శబర కందర బల. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా యేసయ్యా. చేతులు పైకైతే అందరూ గట్టిగా స్తోత్రమని చెప్పండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమనైనా. ప్రభు మనతో ముఖాముఖిగా ఆయన ప్రతి మాట మనతో చెప్పాడు. దైవ దేవుళ్ళు మనం పొందాలంటే, ఐశ్వర్యవంతులు కావాలంటే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం. ఆశ్చర్యకరుడు అయిన యేసు స్వామి మీకు వందనాలు. మొదటి వర్తమానముగా మీ దాసులను బలపరచి మేము ఆత్మీయ ఐశ్వర్యం పొందుకొనుటకు మా మనుగడ ఎలా కొనసాగించబడాలో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. నిజమే, చంపవలసిన పాపమును చంపక మీ వలన పొందుకోవలసిన ఆశ్చర్యాన్ని మే పొందుకోలేకపోతున్నాం. మాలో మీకు హేయమైన ప్రతి పాపం చంపుటకు మాకు కృపనివ్వండి. అది మమ్మలను చంపక మునుపే మేమే దారిని హరించివేయుటకు సహాయము చేయండి. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానములో ఎందరైతే దేవునికి ఆయాసకరమైన ప్రతి వాటిని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ తీర్మానము చేసుకుంటున్నారో వారందరినీ మీరు పరిశుద్ధపరచండి. దేవా మీకు స్తోత్రాలు. మా పాపము విషయమై మీరు చంపబడ్డారు. మేము కూడా మా పాపమును చంపి ఓ పవిత్రమైన మార్గములో నడవటానికి సహాయము చేయమని రెండవ వర్తమానములోనికి వెలుటకు ముందుగా ఈ కుడికంతటిని మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగించుకుంటూ భూ సంబంధమైనవే కాదు పరసంబంధమైన దీవెన పొందుకున్నటకు ఈ కూడికలు జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరం చక్కగా కూర్చుందాం.